నేను 2 డేస్ బ్యాక్ వీడియో చేసిన తర్వాత మళ్ళీ వీడియో చేయలేదనమాట. షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాలేండి రోజు. షార్ట్స్‌లో మాట్లాడలేం కాబట్టి. కొంతమంది కామెంట్ సెక్షన్‌లో చెప్పిందేందంటే, కళ్యాణ్ గురించి ప్రోమోలో కొంతమంది అలా మాట్లాడారని చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు. దాని గురించి అంటే ఎటువంటోళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటామండి. వాళ్ళు మనుషుల కింద లెక్కేసుకోవాలా, వాళ్ళు పశువుల కింద లెక్కేసుకోవాలా, వాళ్ళ గురించి మాట్లాడడమే అనవసరం అనమాట. ఎందుకంటే మనుషులైతే అలాంటి వర్డ్స్ వాడరు, అలాంటి పదాలు వాడరు, అలాంటి అంటే అంత విషం కక్కరనమాట. అంత విషం కక్కారంటే వాళ్ళు ఎంత పశువుల రూపంలో ఉండే మనుషులో మనం అర్థం చేసుకోవాలి. అటువంటోళ్ళ గురించి మనం అసలు ఆలోచించకూడదు. మాట్లాడుకోవాల్సినంత అవసరం కూడా లేదనమాట. మనందరి బ్లెస్సింగ్స్ ఆ అబ్బాయికి ఉన్నప్పుడు అటువంటి కామెంట్స్ ఎందుకు పనికొస్తాయి చెప్పండి? దేనికి పనికిరావనమాట. మనం వాళ్ళని చూసి మనం ఇంకా జాలి పడాలి. ఎందుకంటే వాళ్ళతో కలిసి జీవించేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల ఇటువంటి వాళ్ళతో ఎలా ఉంటున్నారో, ఇంత విషం కక్కేవాళ్ళు ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం ఆలోచించి వాళ్ళ మీద జాలి చూపించాలన్నమాట. అటువంటి పశువుల్ని మనం అసలు లెక్క కూడా చేయకూడదు. బాధపడాల్సిన పని లేదురండి. ఎవరు బాధపడకండి. అవన్నీ నార్మల్. కొంతమంది సోషల్ మీడియాలో అటువంటి విషయం కక్కేవాళ్ళు ఉంటానే ఉంటారు. మనందరూ ఇంత లక్షల మంది బ్లెస్సింగ్స్ కళ్యాణ్‌కి ఉండంగా అటువంటి కామెంట్స్ ఏం చేస్తాయి చెప్పండి? నాకు ఒక విషయం అర్థమైంది ఏందంటే, కళ్యాణ్ గాని తనుజ గురించి మాట్లాడినప్పుడు, తనుజ కానీ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారనమాట కొంతమంది. అంటే కొంతమంది కల్ట్ ఫ్యాన్స్, అందరూ కాదండి, కొంతమందిని అంటున్నా నేను. కల్ట్ ఫ్యాన్స్ అంటే అందరూ కాదు, కొంతమందిని అంటున్నా. అంటే రెండు వైపుల కల్ట్ ఫ్యాన్స్, ఇద్దరు ఒకరనే కాదు, రెండు వైపుల కల్ట్ ఫ్యాన్స్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అండ్ ఫేక్ అకౌంట్స్ కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అంటే వీళ్ళిద్దరూ వాళ్ళ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోకూడదా? వాళ్ళు ఏమైనా బద్ధ శత్రువులా? మేము షార్ట్‌లో వాళ్ళ గురించి మాట్లాడితే అదొక రచ్చ, షార్ట్స్‌లో ఏమన్నా సరదాగా టెక్స్ట్ పెడితే అదొక రచ్చ, అదొక గోల. ప్రాబ్లమ్ ఏందో అర్థమే కాదు ఇటువంటోళ్ళది. మీకేం పని బాట లేదా? ఇలాంటి వీడియోస్ పెడతారు, ఇలాంటి కంటెంట్ ఇస్తారని చెప్పి ఒక మహానుభావుడు కామెంట్ సెక్షన్‌లో నిజంగా ఆ ఊహ ఎంత బావుంది. పని లేదా, పని బాట లేదా అన్న ఊహే చాలా చాలా హాయిగా ఉంది. సౌండింగ్ కూడా ఆడోళ్ళకి ముఖ్యంగా పని బాట లేదా అనే ఊహ చాలా బాగుంది. అంటే అన్నాడు కానీ ఆ ఊహ చాలా బాగుంది. పని బాట ఎందుకు లేదయ్యా బాబు, బొచ్చుడంత పనుంది. నువ్వు వచ్చి చేసే పనికైతే చెప్పు, మేము అడ్రస్ ఇస్తా కానీ పని ఎందుకు లేదు చెప్పండి. నేను వర్క్ చేసుకుంటానే మధ్యలో కామెంట్స్ చూస్తా, కామెంట్స్‌కి రిప్లై ఇస్తా. కామెంట్స్ రిప్లై ఇవ్వడానికి ఎంత టైం పట్టద్ది? అంతేగాని పని బాట లేకుండా ఎందుకుంటాం చెప్పండి? నాకే కాదు, కళ్యాణ్ అభిమానించే వాళ్ళకైనా, తనుజని అభిమానించే వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి వర్క్ లోడ్ ఉంటానే ఉంటుంది. వర్క్ లోడ్ ఉన్నంత మాత్రాన మనం ఎక్కడ యాక్టివ్‌గా ఉండకూడదని రూల్ ఏం లేదు. ఆ పనిలోనే 100% ఉదయం నుంచి సాయంత్రం దాకా మునిగి తేలాలని ఏం రూల్ లేదు. మధ్యలో కొంచెం ఫోన్‌లో మనం వర్క్ చేసుకోవచ్చు, యాక్టివ్‌గా ఉండొచ్చు. అది మీకు తెలీదేమో. మాకు పని ఉంది, బొచ్చెడంత పని ఉంది. అండ్ మిగతా వాళ్ళకి, చూసే వాళ్ళకి కూడా చాలా మంది వర్క్ లోడ్ ఉన్న వాళ్ళే నాకు అర్థమవుతుంది. అందుకని మీలాంటి వాళ్ళకి పని ఉండదేమో, మాకు బొచ్చెడంత పని ఉందనమాట. ఇంకా సీడబ్ల్యూజే షో గురించి మాట్లాడతలేండి. అంటే ఈసారి లవ్ థీమ్ మడుగు అదిరిపోయిందనమాట. ఎపిసోడ్ కూడా లుక్ కూడా అంతా రెడ్ మైము, రెడ్ ఫ్లవర్స్ బాగుండింది థీము. అండ్ నిఖిల్ డాన్స్ వేసేపటి మటుకు ఎంత బలవంతంగా వెళ్ళేస్తాడు, ఎంత కల్పించుకొని మరీ వేస్తాడు డాన్స్. అంటే అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళు సోలోగా డాన్స్ వేసుకుంటున్నాం, వాళ్ళ పక్కకి వెళ్ళి మరీ డాన్స్ వేస్తాడు. ఏందో ఈ పిల్లోడు. ఆయన చెప్తాడు, ఈ థీమ్‌కి నాకు ఏమన్నా సంబంధం ఉందా? మీరేమో అన్నీ అనుభవించిన వాళ్ళు, నేనేమో అసలు ఏమీ తెలియని వాడినంట. ఆయనకి ఏం తెలియదంట నిఖిల్‌కి. ఆలీ గారుండి అక్కడుండే పెద్ద బొకే తీసుకెళ్ళి చెవిలో పెట్టుకుంటాడు కదా! నిజంగా మా అందరికి కూడా అలాగే క్యాలీఫ్లవర్లు, క్యాబేజీలు పెడుతున్నాడు ఈ అబ్బాయి. మధ్యలో నిఖిల్ ఒక మాట అంటాడండి ప్రదీప్‌తో. అంటే నువ్వు నా గురించి మాట్లాడావు అనుకో, నేను నీ గురించి మాట్లాడాల్సి వస్తది అంటాడు కదా! అంటే ప్రదీప్‌కి ఎవరితో రిలేషన్ ఉందని నాకు అనిపిస్తుంది. లేకపోతే ఆ మాట అంట కదా నిఖిల్. రిలేషన్‌లో ఉన్నట్టున్నాడు ప్రదీప్. లవ్ థీమ్ కాబట్టి అందరినీ దానికి రిలేటెడ్‌గా అడిగారనమాట ఎంట్రీ అప్పుడు. తనుజ మటుకు నా జీవితంలో బైరా వచ్చిన తర్వాత కొంచెం చాలా బాగుందనిపించింది అని చెప్పిందనమాట. అండ్ కాఫీ షాప్ అని చెప్పేసరికి ప్రదీప్ కాఫీ షాప్ గురించి ఎత్తాడు కదా! అంటే కాఫీ షాప్ చాలా ఫేమస్ అయిపోయింది తనుజ. ఎక్కడికి పోయినా కాఫీ షాప్ పాపం. అంటే ఇండైరెక్ట్‌గా ఏదో అడుగుతున్నాడు ప్రదీపు. తనూజ అయితే నాకెవరైనా ఉంటే, నా జీవితంలో ఎవరైనా ఉంటే, లవ్ థీమ్ కదా దానికి సంబంధించి రిలేటెడ్‌గా చెప్పమన్నారు కాబట్టి, తను నా జీవితంలో ఎవరైనా ఉండుంటే నేను ఇక్కడే అంటే ఇంక రాబోయే ఎపిసోడ్‌లో మా టీవీలోనే అనౌన్స్ చేస్తానన్నట్టు ఇండైరెక్ట్‌గా చెప్పిందనమాట. అంటే దానికి ప్రదీప్ ఉండి, నీ సైడ్ నుంచి లేకపోవచ్చు, అనదర్ సైడ్ నుంచి వన్ వే ట్రాక్‌లో ఎవరైనా లవ్ చేస్తుండొచ్చు కదా అంటాడు. నాకైతే ఒకరు గుర్తొచ్చారనమాట.
నిఖిల్ ప్లాన్డ్‌గా 3 రోజెస్ మాత్రమే ఆయన డ్రెస్ మీద ఉండేటట్టు ప్లాన్ చేసుకొని వచ్చినటువంటి కళ్యాణి వెళ్ళిపోవడము నిఖిల్‌కి చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ఒక్క అబ్బాయి అయిపోయేసరికి ఈ పులిహోర యాంగిల్స్, ఈ మాటలు, ఆ డైలాగ్స్ ఎక్కువైపోయినాయి అబ్బాయికి. మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ అంతా ఆయన చేతిలోకి తీసుకొని చేస్తున్నాడు. ఎపిసోడ్ మొత్తం నిఖిల్‌దే చాలా వరకు ఉంటుంది. అండ్ ప్రతిసారి కుక్స్ వచ్చి జాతిరత్నాలు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు కదా! కానీ ఈ ఎపిసోడ్‌లో జాతిరత్నాలకి ఆఫర్ ఇచ్చారనమాట. కుక్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఏదైతే ఏముందిలేండి, ఏ రాయి అయితే ఏముంది పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్నట్టు ఏదైతే ఏముంది సేమ్ ప్రాసెస్, సేమ్ జాగ్రత్తలు రావాల్సిందే కదా వాళ్ళకి. హర్షిక మ్యారేజ్ బ్రేక్ అయినట్టుందండి. నేను ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేశాను. హస్బెండ్ ఫొటోస్ కానీ, మ్యారేజ్కి సంబంధించిన ఫొటోస్ కానీ ఏమీ లేవన్నమాట. అందుకే నిఖిల్ కానీ, అవినాష్ కానీ వీళ్ళు కొంచెం అడ్వాంటేజ్గా, అవినాష్ కూడా ముద్దు పెడతా అట్లా కొంచెం ఓవర్ అడ్వాంటేజ్ తీసుకొని కామెడీ చేయడము. అండ్ అంటే అమ్మాయి కంఫర్టబుల్తోనే చేస్తున్నాడులేండి అవినాష్. అండ్ నిఖిల్ కూడా అమ్మాయి ఏమి అంత డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాడు నాకేం అనిపించలే. ఎందుకంటే ఆఫ్ కెమెరా వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, వాళ్ళు రియల్ లైఫ్ గురించి కూడా మాట్లాడుకుంటారు కదా. వీళ్ళందరికీ తెలిసే అమ్మాయి తట్ల పులిహోర యాంగిల్ కొంచెం ఎక్కువ చేస్తున్నారు. అదనమాట అడ్వాంటేజ్ టాస్క్. ఏదో పీసెస్, రకరకాల వెజిటబుల్ ఫ్రూట్స్ పీసెస్ అవి పెట్టి ఫోర్క్తో గుర్చి అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళని తినిపించినప్పుడు అవి టేస్ట్ చేసి అవి ఏందో కరెక్ట్గా గుర్తుపట్టాలన్నమాట. అది దాటికి ఏందో కారము, లెమన్ అవి పూస్తున్నారులేండి. అంటే టేస్ట్ గుర్తుపట్టడం కష్టమే ఉన్నట్టుంది. మణికంఠ తనుజాకి వచ్చినా, కళ్యాణ్కి వచ్చినా హిట్ అవ్వాల్సిందే అనమాట వాళ్ళ కాంబో. అండ్ ఇద్దరితో మంచి ర్యాపో ఉన్నట్టుంది మణికంఠకి. ఒక పక్క హల్వా, ఒక పక్క ఇంకోటి జింజర్ గుచ్చుకున్నప్పుడు తనుజ ఏమో హల్వా తింటుంది, మణికంఠ ఏమో జింజర్ కావాలి తినేటట్టున్నాడు. అది హల్వా కాదు జింజర్ కారంగా ఉంది అంటాడు మణికంఠ. నీ ముఖం రాది హల్వా అని చెప్పి తనుజ అంటది కదా. మణికంఠ కావాలి ఇది జింజర్ రే, హల్వా కాదు అంటే తనుజ ఉండి నీ తలకాయ వంటి కూర చేసి నీకే పెడతా అంటది కదా. ఫ్రస్ట్రేషన్ తను కూడా వచ్చేస్తుంది తనుజకి. లాస్ట్కి మణికంఠ అని తనుజని అడ్వాంటేజ్ టాస్క్ గెలుస్తారులేండి. మొత్తానికి హెల్ప్ కానీ చేయకపోయింటే చంపేస్తుండేది తనుజ. అండ్ లవ్ థీమ్ కాబట్టి అంటే ఏ టైప్ ఆఫ్ రిలేషన్ అయినా బాండింగ్కి సంబంధించి, లవ్కి సంబంధించిన వాళ్ళ క్లోజ్ పీపుల్ వాళ్ళకి నచ్చిన రెసిపీ చేయడం చేయడం అని ప్రదీప్ మనతో అంటే అక్కడ చెప్తాడు కదా. తనుజాకి వచ్చి తన బెస్ట్ ఫ్రెండ్ అర్జున్ ఆయన పేరంట, 19 years ఫ్రెండ్షిప్ అంటండి. వావ్, సూపర్ అసలు. అంటే ఇన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవద్దా? నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. ఇన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉంటుందిలేండి, ఉంటారు చాలామంది ఉంటారు. ఇంతకు మించి ఎక్కువ సంవత్సరాలు ఫ్రెండ్షిప్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే అంత ఉన్నోళ్ళు కూడా అందరూ గ్రేట్ అనమాట. ఇంత లాంగ్ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయడం అనేది ఎవరైనా కూడా గ్రేటే. తనుజ కూడా చాలా 19 years అంటే చిన్న విషయం కాదనమాట. అది కూడా అంటే ఎలా చెప్తుందంటే మా ఫాదర్ మదర్ కంటే కొంచెం నన్ను ఎక్కువగా మంచిగా చూసుకుంటాడు. అంటే వాళ్ళ ఫాదర్ మదర్ ఏమన్నా అన్నా కూడా తను ఒప్పుకోడని చెప్పింది కదా తనుజ. అది గ్రేట్ థింగ్. నాకు తనుజలో ఒక పాయింట్ అర్థమైంది ఏంటంటే, నాకే అర్థమైంది అంటే మీకు కూడా అనిపిస్తుందా షేర్ చేసుకోండి. అంటే ఎవరైనా కూడా అంటే కొత్తగా పరిచయం అయిన వాళ్ళైనా కూడా ఇప్పుడు అర్జున్ గారి సంగతి అయినా పక్కన పెడితే నాకు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే వీళ్ళ నుంచి నాకు ఎటువంటి అపాయం ఉండదు. అండ్ వీళ్ళతో నేను ఏదైనా చెప్పుకోవచ్చు, ఏది బాధ అయినా కూడా, కష్టమైనా కూడా, సంతోషమైనా కూడా ఏమైనా షేర్ చేసుకోవచ్చు అనే తనకి నమ్మక కూతుర్ని వాళ్ళతో జీవితాంతం వాళ్ళని వదులుకోదని నాకైతే అర్థమైందనమాట. ఇది మీకే అనిపించిందా? నాకే అనిపిస్తుందా చెప్పండి. ఆషికాకి అయితే వాళ్ళ అక్క కూతురు వీడియోతో ప్లే చేస్తారనమాట. తనకి ఇష్టమైన రెసిపీ చేస్తుంది ఆషిక. అండ్ నిఖిల్కి వచ్చి ఐశ్వర్య రాజేష్ గారిని అయితే వీడియో చూపిస్తారనమాట. పోయినసారి అంటే ఐశ్వర్య రాజేష్ సంబంధించిన ఆమెకి నచ్చిన రెసిపీ అని చెప్పి కూడా ఒక ఎపిసోడ్లో చేశాడు కదా. నాకెందుకో ఆమె ఫేమ్ని నిఖిల్ బాగా ఉపయోగించుకుంటున్నాడు నాకు అనిపిస్తుంది. నాకెందుకో ఇది జెన్యున్గా అనిపించట్లేదబ్బా. మీకు అట్లాగే అనిపిస్తుందో ఏమో, కానీ అంటే తిట్టుకున్నా నాకేం నో ప్రాబ్లం. నాకైతే అలాగ అనిపిస్తుంది. ఎందుకు ఆయనకి ఇంక క్లోజ్ పీపుల్ ఇంకెవరు లేరా? ఓన్లీ ఐశ్వర్య రాజేష్ గారు మాత్రమే అంత క్లోజా? అదే అనమాట. అండ్ పల్లవి గారు వచ్చి మా హస్బెండ్ని కొంచెం అంటే వీడియో అట్లాగా కనిపించడం తను కొంచెం షై ఫీల్ అవుతాడని చెప్పి రీజన్ చెప్పింది కదా. ఎవరికైనా న్యాచురల్ లేండి. ఇప్పుడు మనకైనా వీడియో ముందు రావాలంటే కామన్ అది. కుక్స్ వచ్చి డిసడ్వాంటేజ్, కుక్స్ వచ్చి చైర్లో కూర్చుంటారు. జాతిరత్నాలు నెట్టుకుంటా తీసుకెళ్ళాలంటే వాళ్ళ తలపైన ఒక బెలూన్ లాంటిది పెడతారు, అది పడకుండా తీసుకెళ్ళాలంట. నాకెందుకో ఈ ఐడియా మట్టుకుపోయింది సార్. పల్లవి గారు చైర్లో కూర్చున్నారు కదా, టీం వాళ్ళకి దాన్ని చూసి ఐడియా వచ్చినట్టుంది. నేనైతే ఈ లైన్ ఎన్నిసార్లు డిలీట్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే నవ్వు ఆగట్లేదు. లైన్ చెప్పేటప్పుడు మటుకు ఎన్నిసార్లు డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే ఒక 20 times అని ఉంటుంది. నిజంగా గాడ్ ప్రామిస్ అండి. అంత నవ్వు వస్తుంది. లేకపోతే పోయినసారి పల్లవి గారు కూర్చోవడం ఏంది, మళ్ళీ ఈసారి అదే చైర్ తిరిగి పెట్టడం ఏం చెప్పండి.
ఈ కుక్ విత్ జాతిరత్నాలకి వాయిస్ ఓవర్ ఇచ్చేంత నాకు టఫ్ ఇంకేది లేదండి. ఇంక దేనికైనా కొంచెం ఈజీగానే ఇచ్చేస్తా కానీ నవ్వలేక చచ్చిపోతున్నాను నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. తనుజ కుక్ చేసేటప్పుడు ఇంత స్లో అయితే ఇంక మనకు అయినట్టే అంటది కదా. అప్పుడు మానికంట ఉండి ఈ దేహం కొత్తది నాకు, ఏంది మళ్ళీ చెప్పు, ఈ దేహం కొత్తది నాకు అంటాడనమాట మణికంఠ. దేహం ఉందా నీకు అసలు, భలే పనిచేస్తుంది కొన్నిసార్లు తనుజ. అంటే మనకు అసలు రావా థాట్స్, భలే న్యాచురల్గా వేసేస్తుంది అనమాట అప్పుడప్పుడు. అవినాష్ కూడా కమల్ హాసన్ గెటప్లో అండ్ అది సాగర్ సంగమం క్యారెక్టర్ వేస్తాడు కదా, డ్యాన్స్ అంటే క్లాసికల్ స్టెప్స్ ఒక పక్క వేస్తానే కామెడీ బండిస్తాడు, చాలా బాగా చేస్తాడు అవినాష్ కూడా. అండ్ రోహిణి కూడా అనమాట. రోహిణి నాకెందుకో ఈసారి ఎపిసోడ్లో నిఖిల్ది అన్నట్టు చాలామంది స్క్రిప్టెడ్ అన్న, నాకు స్క్రిప్టెడ్ అని అనిపిస్తుంది అండి కిస్ చేసేది. ప్రోమోలో చూస్తేమో అలా అనిపించింది, ఇప్పుడేమో అది స్క్రిప్టెడ్ లాగే అనిపిస్తుంది అనమాట. రోహిణి కూడా నాకు ఎందుకో కొంచెం ఎక్కువైంది అనిపించింది. అలా అనిపించింది అనమాట. కామెడీ అయి ఉండొచ్చు కానీ బ్యాడ్ ఇంటెన్షన్ లేకపోయినా కొంచెం ఎక్కువ చేసింది అంటే లైన్ దాటిందని నాకు అనిపించింది కొంచెం కామెడీలో. ఏదో తాళి అని చెప్తాడు కదా నిఖిల్, అంటే ఐశ్వర్య రాజేష్ చెప్తారు కదా కొన్ని ఐటమ్స్, అవి అయితే చాలా చెప్పారనమాట. మటన్ కీమా రోస్ట్, చికెన్ పకోడీ, ఫిష్ ఫ్రై అండ్ లూస్ ఫ్రాన్స్ రైస్. నిఖిల్ టైం బ్యాడ్ అయినట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆషిక దిశ దొరికింది అండ్ నిఖిల్ టైం బ్యాడ్ అయినట్టుంది. అండ్ ఎందుకంటే మిగతాదంతా పక్కన పెడితే కుకింగ్ విషయానికి వచ్చేసరికి మనం బాగా చేస్తే బాగుందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. చాలా రెసిపీస్ మంచిగానే చేస్తున్నాడు కానీ కలిసి రావట్లే. అంటే టేస్ట్ వైజ్గా ఏదో కొంచెం మిస్ అవుతున్నట్టుంది, లేకపోతే జడ్జెస్ అయినా బాగుందని చెప్తారు కదా. అందరు జడ్జెస్ కూడా ప్రాన్స్లో కొంచెం అంటే అది సాల్ట్ ఎక్కువైంది, కీమా కొంచెం టేస్ట్ అట్లా ఈ రెండింటి మీద కొంచెం అయితే కంప్లైంట్స్ చెప్తారనమాట. ఫిష్ బాగానే ఉందని చెప్తారు, మిగతా చికెన్ కూడా బాగానే ఉందని చెప్తారు అనమాట. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవని చెప్తారు. కష్టానికి దగ్గర ప్రతిఫలం అయితే రాలేదనమాట నిఖిల్కి. పల్లవి గారి రెసిపీ చాలా కష్టంగా ఉందండి చెప్పడానికి కూడా. జోల్ మోమోస్, రామాన్ బౌల్, పాన్ షార్ట్స్ అంట. ఇది చాలా వెరైటీగా ఎంచుకుంటుంది. ఇవి అంత మనకి ఎక్కేవి కాదులేండి. పోయినసారి కూడా ఏదో చేసినట్టున్నారు పల్లవి గారు కొంచెం వెరైటీగా. ఇది కూడా నాకు చూస్తుంటేనే అర్థమైంది మనకి ఇట్లాంటివి ఎక్కువ అనమాట. జడ్జెస్కైనా సరే వాళ్ళు మన ఇక్కడ సైడ్ వాళ్ళు కాబట్టి అంతగా ఎక్కువని నాకు అనిపిస్తుంది. అట్లాగే పల్లవి గారు రెసిపీకి కూడా అలాగే కాంప్లిమెంట్స్ రాలేదనమాట. అషికా టైం మటుకు బాగానే ఉంది. ఇప్పుడు ఒక 2 ఎపిసోడ్ల నుంచి లేడ్ ప్యాన్ కేక్స్ అండ్ కోల్డ్ కాఫీ. తను అంటే తనకు కుకింగ్ టచ్ ఉందేమో కానీ ప్రతి ఒక్క రెసిపీలో కనిపిస్తుంది తన కుకింగ్ స్కిల్ ఉందని కనిపిస్తుంది. కాకపోతే టేస్ట్ జడ్జెస్ని బట్టి వాళ్ళు నిర్ణయం వాళ్ళది కదా. ప్యాన్ కేక్ అయితే మంచి అప్రిసియేషన్స్ వచ్చాయి ఈ ఎపిసోడ్కి అషికాకి. అండ్ కోల్డ్ కాఫీ కూడా చాలా బాగుందని చెప్తారు. మాకు మామూలుగా బయట కోల్డ్ కాఫీ నచ్చదు, ఇది మటుకు చాలా బాగుందని చెప్తారు అనమాట. తనుజ రెసిపీ కూడా చాలా ప్రజెంటేషన్ కానీ, ఆ చాక్లెట్ రెసిపీ కానీ, పార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫ్రైడ్ స్టఫ్ ఎగ్ అనమాట. చాక్లెట్ రెసిపీ కానీ అయితే ప్రజెంటేషన్ అయితే ఆ లవ్ థీమ్కి తగ్గట్టే చాలా బాగుంది. అండ్ అబ్బాయి అర్జున్ తన దోస్తి అని చెప్తారు కదా, నా అబ్బాయికి నచ్చిన రెసిపీ కదా, చాలా పర్ఫెక్ట్గా చేసిందనమాట. అండ్ సంజయ్ సార్ కానీ, ఆలీ గారు కానీ, అండ్ ముచ్చలర్ణ గారు కానీ, అండ్ శ్రీదేవి గారు కానీ చాక్లెట్ రెసిపీని మటుకు చాలా బాగా మెచ్చుకుంటారు. చాలా బాగుందని కూడా అంటారు, మనకు చూస్తుంటే తెలిసిపోతుంది. అండ్ స్టఫ్డ్ ఎగ్లో అందరూ కొంచెం యావరేజ్గా ఉందని చెప్పారనమాట. అంటే దాని లోపల ఏదో సాస్ పెట్టినట్టుంది, అది పూర్తిగా వాళ్ళకి అంటే టేస్ట్కి వచ్చినట్లేదు, అది కొంచెం మైనస్ అని చెప్పారనమాట. నాకైతే చాక్లెట్ రెసిపీ మటుకు చేయడం కూడా చాలా కష్టం కదండి. షేప్ కానీ చాలా బాగా అనిపించింది. కష్టమైతే పడుతున్నారు అబ్బా, అందరూ కష్టపడుతున్నారు రెసిపీ చేయడంలో. తనుజ కూడా చాలా బాగా చేసింది ఈసారి, అంటే ప్రతిసారి చేస్తుందండి. తనుజలు నేను గమనించింది ఏంటంటే ఏ రెసిపీ అయినా ఫ్రై చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఫ్రై చేస్తుంది. అంటే ఆ క్రిస్పీనెస్ బాగా తెలుస్తుంది మనకి. అంత వాళ్ళు ప్రజెంటేషన్ జడ్జెస్ కాడికి తీసుకొచ్చేసరికి ఎంత లేదన్నా ఒక 1/2 hour అన్నా గ్యాప్ ఉంటుంది అనమాట. ఆ గ్యాప్లో కూడా అవి కొంచెం మెత్తగా అవ్వకుండా క్రిస్పీ మెయింటైన్ చేయడం అనేది, నేను ప్రతి ఒక్క డీప్ ఫ్రై అబ్జర్వ్ చేస్తున్నా. తనుజ అది చాలా బాగా ఫ్రై చేస్తుంది, కరెక్ట్గా ఫ్రై చేస్తుంది. ఆషిక మళ్ళీ ఫస్ట్ వచ్చిందనమాట 94, నిఖిల్కి వచ్చి 88, తనుజ 86, పల్లవి గారు 82. తనుజ 3rd ప్లేస్లో వచ్చింది. ఏం చేయలేం కదా, జడ్జెస్ మీద వాళ్ళు ఆధారపడి ఉంటుంది, మనం ఏం చేయలేము. ఇంకా సండే ఎపిసోడ్లో కూడా పల్లవి గౌడకి అండ్ అషికాకి వీళ్ళిద్దరూ ఒకేలాగా ఉన్నారనమాట. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకే లైన్లో వెళ్తున్నారు, ఏందో అనుకొని ప్రయాణిస్తున్నట్టున్నారు అనమాట కుకింగ్ షోలో. పల్లవి కూడా ఈసారి ఫస్ట్ వచ్చింది అండ్ డీమాన్ సెకండ్ వచ్చాడు అనమాట. పల్లవి గౌడకి 91, డీమాన్కి 90, ఆ రాకేష్కి 83 అండ్
తేజుకి వచ్చి 81 అనమాట. తేజు గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. తేజు ఈ మధ్య నాకు కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ నచ్చట్లేదనమాట. ఇది చెప్పొచ్చో చెప్పకూడదో కానీ కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ నాకు నచ్చట్లేదు తేజుది. అంతకుముందు బాగుండేది అమ్మాయి, ఇప్పుడు ఎందుకో డ్రెస్సింగ్ సెన్స్ నాకు అంత నచ్చట్లేదు. అండ్ రాకేష్, నిఖిల్ వీళ్ళిద్దరిది దిశ మారినట్టుంది పాపము. వీళ్ళంతా మాట్లాడుకొని ప్రయాణిస్తున్నారు ఏంది కుకింగ్ షోలో, నాకు ఏం అర్థం కావట్లేదు. అండ్ బిగ్ బాస్ 10 హడావిడి మొదలైపోయిందండి. అంటే చాలామంది బిగ్ బాస్ ప్రోమో వచ్చేసరికి బీబీ10 ప్రోమో వచ్చేసరికి బిగ్ బాస్ వస్తుందేమో అనుకున్నారు. కాదండి, ఇది అగ్ని పరీక్షకి ముందు ప్రోమో అనమాట. పోయినసారి ఓన్లీ పోస్టర్ మాత్రమే వదిలినట్టున్నారు నాకు తెలిసి. ఎవరికైనా గుర్తుంటే పోయినసారి కూడా ప్రోమో వదిలేరా అగ్ని పరీక్షకు ముందు? నాకైతే ఎంత లేదనమాట. కాకపోతే ఈ ప్రోమోలో స్పెషల్ ఏంటంటే మన కళ్యాణ్ని, తనుజాని అండ్ టాప్ 1 టాప్ 2 మూవ్మెంట్ని చూపించడం మటుకు హైలైట్ అనమాట. చాలా బాగా నచ్చింది. అంటే వాళ్ళు తెలివిగా కూడా చూసారులేండి. అంటే అందరు ఆడియన్స్ని ప్రోమో దాకా తీసుకురావాలి. అండ్ కళ్యాణ్, తనుజ లేకపోతే కొంతమంది ఆడియన్స్ రారు కదా, అట్లా కామెంట్ సెక్షన్లో కూడా అంత బజ్ ఉండదు కదా. కళ్యాణ్, తనుజని ఇద్దరిని ఎక్కడ పెట్టినా కూడా ఆ బజ్ అనేది క్రియేట్ అవుద్ది. వాళ్ళకి తెలుసు, ఆ పల్స్ పట్టుకున్నారు, దాన్ని ఉపయోగించుకున్నారు అనమాట. నోయల్ ర్యాప్ సాంగ్ వచ్చి అంతకుముందు కూడా ఏదో సీజన్లో పాడినట్టున్నాడండి నోయల్. ఇప్పుడు ఫస్ట్ టైం కాదు నోయల్ ఇది, ఇంతకుముందు కూడా ర్యాప్ ఇచ్చినట్టున్నాడు. బాగుంది ఈసారి మటుకు. నాకు ప్రోమో అంటే అబ్బా వండర్ సూపర్ ఉంది అన్నట్టు లేదు కానీ బాగుంది. అంటే గూస్ బంప్స్ వచ్చేంత వండర్గా నాకు అనిపించలేదు ప్రోమో. బాగుంది కానీ బాగుంది. మన కళ్యాణ్, తనుజ మూమెంట్ మటుకు హైలైట్ అనమాట. అమ్మాయి పాప్కార్న్ ఇట్లాగా ఆ మూమెంట్ రాగానే అంటే ఆడియన్స్ అంతా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినట్టు మనకి సింబాలిక్గా చూపించారు కదా, నాకైతే బాగా గూస్ బంప్ లాగా అనిపించింది. అండ్ ఇంకోటి గమనిస్తే మీరు అవినాష్ వాయిస్ ఉంది ఇక్కడ ప్రోమోలో గమనించారా? బిగ్ బాస్ లాగా ఇచ్చాడు కదా, అది నాకు అవినాష్ వాయిస్ లాగా అనిపిస్తుంది అనమాట. 90% అది అవినాష్ వాయిస్. ఎందుకంటే ఏఎస్ఎంపీ షోలో కూడా చాలాసార్లు అవినాష్ బిగ్ బాస్ లాగా ఇమిటేట్ చేస్తాడు అనమాట. అట్లా అవినాష్ వాయిస్ని వాడారు అక్కడ. ఈసారి బీబీ10 దశావతారం అనమాట. నాకు సార్ చెప్తాడు కదా, ఆటలు సవాలు కాదు, ఆటే సవాల్ అనమాట. పోయినసారి రణరంగం, ఈసారి సవాలు. ఏదైనా మీరు కుమ్ముకోండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట. మనకి ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్, లోపల ఉండే వాళ్ళకి రక్తం చిందించుకోవడాలన్నమాట. పాప ఐలో కొంచెం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి దశావతారం అంటే భాగవత పురాణాలు వాటికి సంబంధించిన థీమ్ అయితే తీసుకొచ్చారనమాట. అంటే యారోస్ పెట్టడము అదొకటైతే నాకు అనిపించింది. అండ్ రేపు హౌస్లో కూడా మనకి పురాణాలకు సంబంధించిన టచ్ అయితే ఇస్తారనమాట. అంటే హౌస్ని ఎక్కడైనా కొంచెం టచ్ అయితే ఇస్తారు. ఆ డెకరేషన్ చేయడం కానీ, ఇంటీరియర్ ఆ డెకరేషన్ ఉంటుంది కదా, అది ఇంటీరియర్ డిజైన్ అనమాట, చేయడం కానీ ఆ థీమ్ టచ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. మరి చూడాలి. నేను CWJ ఎపిసోడ్ గురించి ఎప్పుడు ఎండ్ అవద్ది, ఎంత వైల్డ్ కార్డ్స్ అవన్నీ నేను ఇంకొక వీడియోలో అయితే చెప్తానండి. ఈ వీడియోలో మనకి రివ్యూకే సరిపోయింది అనమాట టైం అంతా. చాలా డ్యూరేషన్ వచ్చింది. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. అంటే ఇంకా చెప్పాలి కాబట్టి ఏదైనా చెప్తే క్లియర్గా చెప్పాలి, చెప్పకపోతే అసలు ఆ టాపిక్ తీసుకోకూడదు అనేది నా అభిప్రాయము. అందుకే కొంచెం లాంగ్ డ్యూరేషన్ వచ్చినా కూడా అన్నీ మాట్లాడేసాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసాను అనమాట. మొత్తం CWJ ఎపిసోడ్స్ ఎన్ని, అగ్ని పరీక్ష ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, అగ్ని పరీక్ష నాకు అనిపించింది, నా ఒపీనియన్ నేను ఇంకొక వీడియోలో రేపు వీడియోలో అయితే చెప్తాను అనమాట. చాలామంది బీబీ బజ్ కానీ, బీబీ ఉత్సవం కానీ, అన్సీన్లు కానీ లేపేశారు. అంటే చాలామంది చూస్తున్నట్టున్నారు. నేను ఈ మధ్య వరకు, అంటే ఈ మధ్య అంటే చూస్తున్నాను, నేను కూడా చాలా వరకు చూస్తున్నా కానీ ఈ మధ్య కాలంలో చూడట్లేదు అనమాట. కానీ ఇంకా కూడా చూస్తున్నట్టున్నారు. అంటే వాళ్ళిద్దరి మీద ప్రేమ, లవ్తో. కానీ అవి అయితే తీసేశారనమాట. ఎందుకంటే మొత్తానికి అవే ఎక్కువ చూస్తున్నట్టు, మిగతా చూడట్లేదని వాళ్ళకి అనిపించిందేమో, అందుకని అవి లేపేసినట్టున్నారు. అదిగాక మళ్ళీ బిగ్ బాస్ 10 కూడా స్టార్ట్ అవుతుంది కదా, ఆడియన్స్ వీళ్ళిద్దరి మీద అంటే లవ్తో అవే చూస్తుంటా ఉంటే వీటి మీద కాన్సన్ట్రేషన్, అంటే ఇవి హిట్ అవ్వేమో అని వాళ్ళకి అనిపించి అవి లేపేసినట్టు నాకు అనిపించింది. మీకెందుకు అవి తీసేస్తుంటారో మీరు చెప్పండి. ఇదండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే చాలా లాంగ్ వచ్చింది. ఇంక మీరు తిట్టుకున్నా నేనేం చేయలేను. ఒక టాపిక్ గురించి మాట్లాడితే మొత్తం మాట్లాడాలా, లేకపోతే గమ్ముగా ఉండిపోవాలన్నమాట. అందుకని వీడియో అయితే లాంగ్ అయిందనమాట. తప్పకుండా ఒక లైక్ అయితే చేయాలండి. చాలా కష్టపడి వీడియో చేశాను. లైక్ అయితే తప్పకుండా చేయాలి. అండ్ అదే లైక్ అయితే చేయండి. నేను సబ్స్క్రైబ్ కూడా అడగను అనమాట. లైక్ అయితే